రెండోది నెక్స్ట్ మేము మెడికల్ కాలేజ్కి ప్లస్ అదే హాస్పిటల్కి పోయేది ఉండే. మెడికల్ కాలేజ్ అయితే పెద్ద కథ మీ నాగర్ కర్నూలులో చాలా జోకు. 40 ఎకరాల ల్యాండ్ తీసుకున్నారు. ఏమని రాసిరంటే ఆ 40 ఎకరాల ల్యాండ్లో మెజారిటీ అసైన్మెంట్ ల్యాండ్ ఉంది పాపం దళితులది. దళితులంట ముందుకొచ్చి మా ప్రాంతానికి మెడికల్ కాలేజ్ కావాలి కాబట్టి మేము మీకు రాసిస్తున్నాం అని చెప్పి రాసిచ్చిరంట. అంటే 1 ఏకరు 1.5 ఏకరు 1/2 ఏకరు ఉన్నటువంటి రైతులు, అదే తమ జీవనాధారంగా బతికేటటువంటి రైతులు ముందుకొచ్చి స్వచ్ఛందంగా ఇచ్చేసిర్రు అని చెప్పి చెప్తున్నారు. కానీ అన్అఫీషియల్గా జరిగింది ఏంది మీ అందరికీ తెలుసు. ఆ దళితులు మాట్లాడినా ఏది చేసినా వాళ్ళ నోరు మూయించి పైసలు ఇచ్చి వాళ్ళని ఎల్లగొట్టి తీసుకున్నారు. మరి పెద్ద పెద్దవి చాలా ఉన్నాయి కదా. 40 ఏకర్స్ ల్యాండ్ లేదా నాగర్ కర్నూలు చుట్టుముట్టు ఉండంగా దళితుల భూమిని తీసుకుని దౌర్జన్యంగా మెడికల్ హాస్పిటల్ కట్టిరు. హాస్పిటల్ ఫినిష్ అయింది, కాలేజ్ ఫినిష్ అయింది. కాకపోతే దళితులకు మాత్రం అన్యాయం జరిగింది. అసైన్మెంట్ ల్యాండ్ అంటేనే ప్రభుత్వం ఇచ్చేది వాళ్ళ జీవనాధారం కోసం. దాన్ని కూడా లాక్కున్నారు. ఏమాత్రం అవకాశం ఉన్నా కలెక్టర్ గారు దానిలో రివ్యూ చేయాలి. ఆ దళితులు ఎవరైతే అన్యాయం అయిపోయినారో వాళ్లకు భూమి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మరి అల్టిమేట్గా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కృష్ణా నీళ్లు పెద్ద ఎత్తున మహబూబ్ నగర్కి రావాలనుకున్నాం. ఆనాడు ఏం జరిగింది? అంతకుముందే మన ఉద్యమంలో ఉన్నప్పుడే, రాష్ట్రం రాకముందే పోతిరెడ్డిపాడుది పెద్ద ఎత్తున జలదోపిడి జరిగిందని ఆరోపణ చేసినాం. అప్పుడు 45,000 క్యూసెక్కులు తీసుకుపోయేది రాజశేఖర్ రెడ్డి. రాష్ట్రం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు వరుసపెట్టి 80,000 క్యూసెక్కులు తీసుకుపోవడానికి, అంటే డబుల్ జలదోపిడి రాష్ట్రం వచ్చిన తర్వాత తీసుకుపోవడానికి ప్రయత్నం చేసిండ్రు. దానికి సంబంధించి కాలువలు లైనింగ్ చేస్తున్నారు, కాలువలు పెంచుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని చెప్పి కట్టుకుంటే 3 TMC రోజు తోడుకోవడానికి కేవలం మా తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి ఈ జిల్లాకు సంబంధించిన రైతులు కేసేసిరు తప్పితే బీఆర్ఎస్ పార్టీ కేసేయలేదు, తెలంగాణ గవర్నమెంట్ కేసేయలేదు అన్నాడు. కేవలం బీఆర్ఎస్ పార్టీ జాగృతికి సంబంధించినటువంటి రైతన్నలు వేస్తే ఎన్జిటీలో అది ఆగింది. ఆ ప్రాజెక్ట్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్టే వచ్చింది. స్టే వచ్చిన 3 నెలల తర్వాత అప్పుడు